US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు జరిగే 15 రోజుల కార్యక్రమాల్లో శాకంబరి ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇలాంటి ఉత్సవాలు ఆ కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ప్రస్తుతానికి భద్రకాళి శేషు గారు ప్రధాన అర్చకులు భద్రకాళి టెంపుల్ వారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి ఈ 15 రోజుల కార్యక్రమాల రూపకల్పన గురించి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు చెప్పండి సార్, ఇప్పుడు ఈ 15 రోజుల కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి శాకంబరి ఉత్సవాలు? తతోహమఖిలం లోకమాత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాకైరావృష్టే ప్రాణధారకై అని సప్తశతిలో చెప్పబడింది. మార్కండేయ పురాణాంతర్గత దేవి మహాత్మ్యం, అది సప్తశతి అంటారు. ఒకసారి 100 ఏండ్ల కరువు వచ్చిందట. మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారట. అమ్మవారు ప్రత్యక్షమైంది, ప్రసన్న వదనంతో ఉన్నది. మునుల ప్రార్థనను ఆలకించింది. ఒక్కసారి ఇట్లా ఆమె రెప్పపాటు కాలంలోనే ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, వరి మొలకలు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించాయి. ఆమె కంటి నుండి కురిసిన జలధారలు భూమండలం మీద ఉన్న నదీ నదాలు, హృదాలు, సముద్రాలు అన్ని జలకళతో ఒప్పారాయి. అప్పుడు ఆమెను శాకంభరి అని అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుదే శీఘ్రమన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంభరిని జపిస్తారో, స్తుతిస్తారో, ఆరాధిస్తారో అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తమవుతాయి. 1968 ఆ ప్రాంతంలో ఒక్కసారి 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒక్క వాన కూడా లేదు. కరువు కాటకాలతో చాలా ప్రజలంతా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక మంచి ముహూర్తంలో నగరంలోని పండితులందరినీ, ఎందుకంటే వరుణయాగాలు చేశాం, అన్నీ చేశారు, నగరంలోని పండితులందరినీ పిలిపించి కూర్చున్నబెట్టి అప్పుడు ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. శాకంభరిని ఆరాధించడం వల్ల మనకి ఈ కరువు పోవచ్చు, దానికి మీ పండితామోదం కావాలి. ఎందుకు అంటే ఆ శాకంభరి ఉత్సవాన్ని, శాకంభరి సంగతి మనకు సప్తశతిలో దేవి భాగవతంలో తెలుస్తోంది. ఆ ఉత్సవం, దాని యొక్క ఆరాధన ప్రక్రియ, ఇవన్నీ మనం శాస్త్రబద్ధంగా నిర్ణయించడానికి మీ అనుమతి కావాలి అని ఒక ప్రతిపాదన భద్రకాళి దేవస్థానం వాళ్ళు చేయడం జరిగింది. పండితులంతా సంతోషపడ్డారు. తప్పకుండా చేయాలి అమ్మవారికి, ఇది శాస్త్రబద్ధమైనది. ఎందుకనంటే చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక. దేవీ భాగవతంలోనూ మిగతా పురాణాలలో అమ్మవారి యొక్క నవరాత్రులు చైత్రమాసంలోనూ, శరత్కాలంలో, ఆశ్వేజ మాసంలోనూ చెప్పబడ్డాయి. అట్లాగే దేవీ భాగవతంలో విశేషములైన ఫలములను కోరేవారు నవరాత్ర చతుష్టయాన్ని ఆచరించాలి. అది చైత్రమాసం, ఆషాఢమాసం, మళ్ళీ ఆశ్వేజ మాసం, మాఘమాసం, ఈ 4 నవరాత్రులు అమ్మవారికి జరపడం వల్ల విశేషమైన ఫలితాలు మనకు కలుగుతాయనగానే ఆషాఢమాసం ఎన్నుకోవడం జరిగింది. ఆషాఢమాసం నవరాత్రులు వీటిని ఎందుకు, గ్రీష్మ ఋతువు, నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం కదా. మరి ఈ ఋతువులో అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ పంటలకు నష్టం వాటిల్లకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధి కావడానికి గుణ విశేషే ఫల విశేష అనే న్యాయంతో ఈ ఆషాఢమాసం నవరాత్రులు అమ్మవారిని శాకంభరీ పరంగా ఆరాధిస్తే బాగుంటుంది అని శాస్త్రముల యొక్క వచనములు వీటన్నిటినీ సమన్వయం చేసుకొని ఈ శాకంభరీ నవరాత్రులు 15 రోజుల పాటు ప్రారంభించడం జరిగింది. ఇది 15 రోజుల పాటు. అంతకుముందు ఒకసారి శాకంభరీ ఉత్సవం చేశాం. ఇది అప్పుడు
తర్వాత క్రమంగా 1979లో 2-3 రోజులు చేయడం జరిగింది. తర్వాత క్రమక్రమంగా 83 ఆ ప్రాంతం నుంచి మొత్తం ఈ శాకంభరి నవరాత్రులు 15 రోజుల పాటు. ఎందుకు నవరాత్రులు 9 రోజులే కదా అంటే, మనకు జ్యోతిష్శాస్త్రంలో మనకు సంవత్సరానికి 12 మాసాలు, మాసానికి 2 పక్షాలు, పక్షానికి 15 తిథులు, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య. ప్రతి తిథికి ఒక అధిదేవత. పాడ్యమికి అగ్ని, విధియకు బ్రహ్మ, తదియకు గౌరి, చవితికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి కుమారస్వామి, సప్తమికి సూర్యుడు, అష్టమికి శంకరుడు, నవమికి దుర్గా, దశమికి యముడు, ఏకాదశికి విశ్వేదేవతలు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి మళ్ళీ శివుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకు పితృదేవతలు. ఈ తిథి మండల దేవతా యజనం ఏ ఏ తిథికి ఏ ఏ అధిదేవతలు జ్యోతిషాస్త్రంలో చెప్పబడ్డాయో అట్లాగే శాక్త తంత్రముల యందు కూడా ఈ 15 తిథులకు 15 ఈ అమ్మవారి ఆరాధన దశమహావిద్యలు కాదిక్రమమని హాదిక్రమమని ఉంటాయి. కాదిక్రమం అంటే కాళీక్రమంలో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావిద్యేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్రాని కాళీక్రమంలో. లలితాక్రమం షోడశీక్రమంలో కామేశ్వరి, భగమాలిని, ఇప్పుడు చెప్పింది మళ్ళీ కాది విద్య, హాది విద్య. ఈ కాళీక్రమంలో కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రచిత్త, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీల, ఘన, బలాక, మాత్ర, ముద్ర, మిత అని ఈ 15 తిథులకు. షోడశీక్రమంలో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావిద్యేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర అని ఈ 15 దేవతలను జ్యోతిష్శాస్త్రం ప్రకారం మళ్ళీ కాది విద్య, హాది విద్యతో కూడి పొద్దున్న కాది విద్య, సాయంత్రం హాది విద్య ప్రకారం ఈ అమ్మవారికి ఆరాధనలు విశేషంగా జరపడం వల్ల ఆ దేవతాగణం అంతా ప్రీతి చెంది సపరివారమైన ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అని జరుపుతూ ఉండడం వల్ల తద్వారా క్రమక్రమంగా ఈ ఉత్సవం ప్రజాబాహుళ్యానికి దగ్గరైంది. తర్వాత కనకదుర్గ గుడి ఏమిటి మొత్తం దేశం అంతా ఆచరిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే 1969లో ప్రారంభమైనటువంటి శాకంబరి ఉత్సవాలు ఆ తర్వాత 73 వరకు, అలాగే 3 రోజుల పాటు, అలాగే ఆ తర్వాత క్రమక్రమంగా 15 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రాధాన్యత అధిదేవత ఉంటారు కాబట్టి పాడ్యమి నుండి మొదలు కొడితే పౌర్ణమి లేదా అమావాస్య తిథులకు సంబంధించి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎక్కడైతే కరువు కాటకాలు సంభవిస్తాయో అక్కడ శాకంబరి ఉత్సవాలు కూడా జరిగితే అక్కడ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలకు వాళ్ళ కృపకు పాత్రలు కాగలన్నటువంటి ఆలోచనలు అలాగే ఆశీర్వాదాలు ఇస్తున్నటువంటి సందర్భం. వరంగల్ భద్రకాళి దేవస్థానం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.